బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే రేవంత్ రెడ్డి తన బృందంతో బీజేపీలో చేరడం ఖాయమని స్పష్టం చేశారు. ప్రధాని మోడీ బీజేపీ అంటే రేవంత్కు ఎందుకంత భయమో ఈ మధ్య సన్నిహితుల వద్ద బయటపెట్టుకున్నారని కుండబద్దలు కొట్టారు. రేవంత్ తదుపరి రాజకీయ మజిలీ బీజేపీనే అని కేటీఆర్ తేల్చెప్పారు. తాను బీజేపీలోనే పుట్టానని, చివరికి బీజేపీలోనే తన రాజకీయ ప్రస్థానం ముగుస్తుందని ప్రధాని అమిత్ షాలకు రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని తెలిపారు. ఈ అంశంలో రేవంత్ ప్రజలకు క్లారిటీ ఇవ్వాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి బీజేపీలో చేరడం ఖాయమన్నట్లు కేటీఆర్ వ్యాఖ్యానించడం పట్ల మరిన్ని వివరాలు మా ప్రతినిధి వంశీని అడిగి తెలుసుకుందాం. వంశీ, చెప్పండి. సీఎం రేవంత్ రెడ్డి పైన బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. గతంలోనే ఏదైతే అమిత్ షా కావచ్చు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి కూడా అటు ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి స్పష్టంగా చెప్పారని, తాను తన రాజకీయ జీవితం ఏబీవీపీతోనే మొదలైన నేపథ్యంలో తన రాజకీయ జీవితం కూడా ముగిసేది బీజేపీతోనే అనేది వారిద్దరికి కూడా చాలా స్పష్టంగా చెప్పినట్టు కూడా అటు ఈ కామెంట్స్ లో ఏదైతే తెలిసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ప్రధానమంత్రి మోడీ అంటే ఎందుకు భయమో దానికి అసలు కారణాన్ని రేవంత్ రెడ్డి ఈ మధ్యనే తన సన్నిహితుల వద్ద బయట పెట్టుకున్నారని కూడా తెలపడం జరిగింది. రేవంత్ రెడ్డి తదుపరి రాజకీయ మజిలీ బీజేపీతోనే అని కూడా వారు స్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. త్వరలోనే రేవంత్ రెడ్డి బీజేపీలో తన బృందంతో చేరడం ఖాయంగా కనిపిస్తుందని, ఏదైతే తను పుట్టింది బీజేపీలోనే, చివరికి బీజేపీలోనే తన రాజకీయ ప్రస్థానం ముగుస్తుందని కూడా ప్రధానమంత్రికి అమిత్ షాలకు రేవంత్ రెడ్డి హామీ ఇచ్చినట్టు కూడా తెలపడం జరిగింది. ఏదైతే కాషాయ జెండాతోనే ఏబీవీపీలో రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించాను, అదే జెండా కప్పుకొని చనిపోతానని మోడీతో చెప్పింది వాస్తవమా కాదా రేవంత్ చెప్పాలని కూడా వారు ప్రశ్నించడం జరిగింది. ఈ అంశంలో రేవంత్ రెడ్డి ప్రజలకు క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని కూడా చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా వారు ఈ వ్యాఖ్యలని కూడా అటు ఏదైతే మీడియాతో చిట్చాట్ చేస్తూ కూడా వారు తెలిపినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. దాంతో పాటుగా రుణమాఫీ వైఫల్యం పైన గ్రామాలకు భారత రాష్ట్ర సమితి వెళ్తుందని కూడా, రైతుల వద్ద నుంచి నేరుగా వివరాలను కూడా సేకరిస్తుందని కూడా చెప్పడం జరిగింది. దాంతో పాటుగా సిద్దిపేటలో ఎమ్మెల్యే అధికారిక నివాసం పైన దాడి చేసిన వారిపైన ప్రభుత్వం కేసు పెట్టాలని కూడా డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి సొంత మీడియా ప్రతినిధులు కమలాసన్ రెడ్డిని లాంటి సీనియర్ అధికారి పైన దాడి చేసినంత పని చేశారు. ఈ అంశాలన్నిటిని కూడా వారు ఏదైతే ప్రస్తావించినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ఒకవైపు ముఖ్యమంత్రి అధికారిక మీడియానేమో ఆల్ ఇండియా సర్వీస్ అధికారుల పైన దాడి చేస్తుంది, మరోవైపు ముఖ్యమంత్రి ప్రభుత్వమేమో ప్రభుత్వ ఆస్తుల పైన దాడి చేస్తుంది. 47 లక్షల మందికి రుణమాఫీ కావాలని హెచ్ఎల్పీసీ చెప్పింది. రుణమాఫీ కోసం 40,000 కోట్లు అవసరం అవుతుందని రేవంత్ రెడ్డి చెప్పారు. తదుపరి 31,000 కోట్ల అంటూ కేబినెట్ ఆమోదించింది. తర్వాత 26,000 కోట్ల అంటూ బడ్జెట్ ఆమోదించింది. చివరికి 17,000 కోట్ల రూపాయలతోనే రుణమాఫీని పూర్తి చేశారని కూడా చెప్తా ఉన్నారు. కేవలం 22 లక్షల మందికి మాత్రమే రుణమాఫీ వేశారని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. సేకరించినటువంటి రైతుల వద్ద సేకరించినటువంటి వివరాలన్నింటినీ కూడా కలెక్టర్లకు, ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వానికి అందిస్తాం. 2 రోజుల తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలను కూడా మొదలు పెడతామని కూడా చెప్పినటువంటి పరిస్థితి అందిస్తున్నాము. ప్రతి ఒక్క రైతుకి రుణమాఫీ అయ్యేలా ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొస్తామని కూడా చెప్పినటువంటి పరిస్థితులు అందిస్తున్నాము. ప్రతి మంత్రి నియోజకవర్గం నుంచి మొదలుకొని ముఖ్యమంత్రి నియోజకవర్గం వరకు కూడా వివరాలను సేకరించి ప్రభుత్వానికి అందిస్తామని కూడా తెలిసినటువంటి పరిస్థితులు అందిస్తున్నాము. అప్పటికి కూడా రైతులకు న్యాయం జరగకుంటే ప్రత్యక్ష ఉద్యమానికి శ్రీకారం చుట్టామని కూడా స్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితులు అందిస్తున్నాం. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసినటువంటి ఏదైతే గ్రీవియన్స్ సెల్ కి ఇప్పటికే 1,20,000కు పైగా కూడా ఫిర్యాదులు వచ్చాయంటే రాష్ట్రంలో రుణమాఫీ ఎంత ఫెయిల్యూర్ అయింది అనేది కూడా ఈ చిట్ చాట్ లో వారు పేర్కొన్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ఏదైతే ప్రధానంగా ఈ అంశాలన్నిటిని కూడా ఏదైతే డైవర్ట్ చేయడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇలా దాడులకు ప్రేరేపించడం కావచ్చు, దాంతో పాటుగా ఇష్టానుసారంగా మాట్లాడి డైవర్షన్ చేస్తా ఉన్నారు రైతుల సమస్యలకు సంబంధించి కూడా అని కూడా వారి చిట్ చాట్ లో పేర్కొనడం కూడా జరిగింది. రైట్ వంశీ, థ్యాంక్ యూ.